హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా టికెట్. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా సింహాద్రి సెన్సేషనల్ హిట్ అయింది. కానీ మొదటి నుంచి సినిమాకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. బడ్జెట్ పెరిగిపోయింది. షూటింగ్ టైంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. 20 ఏళ్ల ఎన్టీఆర్ ఇలాంటి మాస్ కథను నడిపించగలడా అనే అనుమానాలు వచ్చాయి. ఇవన్నీ దాటి సినిమా షూటింగ్ పూర్తయి థియేటర్లలోకి రాగానే ప్రేక్షకులు పూనకాలు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ఒక్కో డైలాగ్ చెబుతుంటే థియేటర్లలో చప్పట్లు కేరింతలు మిన్నంటాయి. అయితే ఈ సినిమాను ఎన్టీఆర్ కంటే ముందు బాలకృష్ణకు ఆఫర్ చేశారు. అసలు బాలయ్య చేయాల్సిన సినిమాలో ఎన్టీఆర్ ఎలా వచ్చాడు? హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ని అనుకోగా అంకిత ఎలా ఛాన్స్ దక్కించుకుంది? సింహాద్రి చూసిన చిరంజీవి రియాక్షన్ ఏంటి? స్టూడెంట్ నెంబర్ 1 హిట్ అయినా కూడా ఆ తర్వాత ఎన్టీఆర్ వరుస ఫ్లాపులతో ఎదురుదెబ్బ తిన్నాడు. దీంతో ఎన్టీఆర్ కెరీర్ పై నెగిటివ్ టాక్ షురూ అయింది. ఈ ఫిజిక్ తో హీరో ఏంటి? హీరో అనిపించాలంటే దేహం ఉండాలి అంటూ కామెంట్స్ వచ్చాయి. దీంతో హిట్ కొట్టాలని ఎన్టీఆర్ మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదే టైంలో విజయేంద్ర ప్రసాద్ గారు బాలకృష్ణ కోసం ఓ పవర్ఫుల్ మాస్ కథ సిద్ధం చేశారు. కానీ బాలకృష్ణ బిజీగా ఉండడంతో కథ వినే ఛాన్స్ రాలేదు. ఎట్టకేలకు ఒకరోజు కథ చెప్పగానే బాలకృష్ణ రిజెక్ట్ చేసేశారు. బాలయ్య రిజెక్ట్ చేసిన కథను ఎన్టీఆర్ కు చెప్పమని రాజమౌళి కోరారు. కానీ విజయేంద్ర ప్రసాద్ కు సందేహం. ఇంత పవర్ఫుల్ కథ 20 ఏళ్ల ఎన్టీఆర్ డీల్ చేయగలడా? కానీ స్టూడెంట్ నెంబర్ 1 చూసిన రాజమౌళి ఈ సినిమా ఎన్టీఆర్కే సరిగ్గా సూట్ అవుతుందని నమ్మకం కలిగించాడు. అంతే, చకచక ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డీల్ ఫైనల్ అయింది. అసలు ఈ సినిమా కథకు ఇన్స్పిరేషన్ వేరే ఉంది. విజయేంద్ర ప్రసాద్ చెన్నైలో వసంత కోకిల సినిమా చూస్తున్నప్పుడు కమల్ హాసన్ శ్రీదేవి మధ్య ఓ డైలాగ్ వినిపించింది. అలా సరదాగా ఓ జోక్ గా చెప్పిన మాటనే కథగా మార్చారు. అదే ఇంటర్వెల్లో భూమిక ఎన్టీఆర్ ను గుచ్చే సీన్ కు రూపకల్పన అయింది. సినిమా షూటింగ్ టైంలో నిర్మాతలకు భయం పెరిగింది. రాజమౌళి క్లాస్ మూవీ తీసిన వాడు ఇప్పుడు మా స్టోరీని హ్యాండిల్ చేయగలడా? ఎన్టీఆర్ ఇలాంటి పవర్ఫుల్ రోల్ కి ఫిట్ అవుతాడా? కానీ నిర్మాతలు ధైర్యం చేసి ముందుకు వెళ్లారు. తొలుత ఆర్తి అగర్వాల్ అనుకున్న వసంతం సినిమా కోసం డేట్స్ ఇవ్వడంతో అంకితని తీసుకోవాల్సి వచ్చింది. బడ్జెట్ పెరిగిపోయింది. 6 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్త 8.5 కోట్లు అయ్యింది. ఫైటింగ్ సీన్లలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. షూటింగ్ మధ్యలో బ్రేక్ పడింది. నిర్మాతలు టెన్షన్ లో పడ్డారు. సినిమా హిట్ అయితే ఓకే, లేకపోతే నడు రోడ్డు మీదే అనే పరిస్థితి. కానీ అవుట్పుట్ చూసిన వారందరూ బ్లాక్ బస్టర్ ఖాయమని ఫిక్స్ అయిపోయారు. ఎట్టకేలకు 2003 జూలై 9న సినిమా రిలీజ్ అయింది. మొదటి 2 రోజులు స్లోగా ఉన్న తర్వాత మాస్ ఆడియన్స్ మద్దతుతో ఇండస్ట్రీ హిట్ అయింది. థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు, రికార్డ్ కలెక్షన్స్. 8.5 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా 25 కోట్ల 70 లక్షలు కలెక్ట్ చేసి అత్యంత చిన్న వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరో అనిపించుకున్నాడు మన తారక్. సినిమా 250 థియేటర్లలో 50 రోజులు, 150 థియేటర్లో 100 రోజులు, 55 థియేటర్లో 175 రోజులు ఆడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా చూసిన చిరంజీవి ఆశ్చర్యపోయాడట. ఇదే విషయాన్ని రామచరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సింహాద్రి ఎన్టీఆర్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడమే కాక రాజమౌళిని స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది. అప్పట్లో మెగాస్టార్ కు పోటీగా యంగ్ టైగర్ అని సినీ మీడియాలో చర్చ నడిచింది. రామ్ చరణ్ కూడా రాజమౌళి చేతిలో లాంచ్ చేయాలని చిరు ప్లాన్ చేశారన్న టాక్ అప్పట్లో బాగా వినిపించింది. 2009లో అదే జరిగింది. మగధీర తీయడం, ఇండస్ట్రీ హిట్ అవడం చకచకా జరిగిపోయింది. అయితే సింహాద్రిని తమిళంలో విజయకాంత్ రీమేక్ చేయగా కన్నడలో దునియా విజయ్ రీమేక్ చేశాడు. కానీ రెండిట్లోనూ ఫ్లాప్. కారణం ఎన్టీఆర్ ఎనర్జీకి యథాతథంగా మ్యాచ్ అవ్వలేకపోవడమే. ఇదండి సింహాద్రి వెనుకున్న అసలు కథ. మరి ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎన్టీఆర్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయబోతున్నా. థ్యాంక్ యూ.